క్యాష్ ఈజ్ కింగ్ అంటే నగదే రారాజు. ఇది మార్వాడీల బిజినెస్ రహస్యాల ఒకటి మరియు వారి యొక్క ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం. మీరు చాలా సార్లు పేపర్లో చూసే ఉంటారు, ఫలానా కంపెనీ వద్ద నగదు నిల్వలు కొన్ని వేల కోట్లు ఉన్నాయని. అలాగే చాలా మంది కోటీశ్వరులు కొన్ని కోట్ల రూపాయల క్యాష్ ఎప్పుడూ తమ అందుబాటులో ఉంచుకుంటుంటారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి అవకాశాలనైనా కోల్పోకూడదని. ఉదాహరణకు మార్వాడి వారు ఏదైనా భూమి కొంటుంటే మొత్తం నగదు తీసుకొచ్చి ఒకేసారి కట్టేస్తారు. దానివల్ల అమ్మేవారి వద్ద నుండి రేటును విపరీతంగా తగ్గించి కొంటుంటారు. అంటే కొనేటప్పుడే మంచి లాభాల్ని సంపాదిస్తుంటారు. ఇంకొక మంచి ఉదాహరణ చూద్దాం. ఒక కంపెనీ 300 టన్నుల ఫ్లై యాష్ ని టన్నుకు 1000 రూపాయల చొప్పున కొంటుంది. నేను కొన్ని పరిచయాల ద్వారా వేరొక సప్లైను తీసుకురావడం జరిగింది. అతడు టన్నుకు 900 రూపాయల చొప్పున సప్లై చేయగలడు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే పేమెంట్ మొత్తం ముందే ఇవ్వాలి. ఇక్కడ చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ కంపెనీ ఏ మెటీరియల్ కూడా డబ్బిచ్చి కొనదు. 15 రోజులు 30 రోజులు క్రెడిట్ పీరియడ్ ఉంటుంది. ఈ సందర్భంలో మనకు టన్నుకు 100 రూపాయలు సేవ్ అవుతుంది. అంటే 300 టన్నులకు 300 ఇంటూ 100 = 30,000 రూపాయలు రోజుకి. నెలకి 30,000 ఇంటూ 30 9 లక్షలు. సంవత్సరానికి 9 లక్షలు ఇంటూ 12 1,08,00,000. ఎంత పెద్ద సేవింగో చూడండి. ఈ డబ్బులతో సంవత్సరం మొత్తం లేబర్స్ అందరికీ జీతాలు ఇచ్చేయచ్చు. అందుకే క్యాష్ అనేది గొప్ప అసెట్ అని చెప్తుంటారు.